నమస్కారం. కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. పున్నాగవాన. రాత్రంతా వర్షం కురిసింది. తెలతెలవారుతున్న ఇంకా సన్న జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆ చినుకుల్ని చలిని లెక్క చేయకుండా 10-15 మంది పిల్లలు బిలబిలమంటూ మొదటి ప్రాకారంలోకి పరిగెత్తుకొచ్చారు. అక్కడ పెద్ద పున్నాగ చెట్టు. ఆ చెట్టు చుట్టూతా ఒత్తుగా పున్నాగ పూలు రాలున్నాయి. కొన్ని లక్షల కోట్ల పున్నాగ పూలు నేలంతా పరుచుకొని ఉన్నాయి. ప్రాకారంలో తెల్లటి పట్టుకంబళి పరిచినట్టుంది. పిల్లలు గలగలా నవ్వుతూ పున్నాగ పూల మీద పరిగెత్తుతూ పువ్వులేరుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పున్నాగ పూల పరుపు మీద పడిపోతున్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఆ పసి పాదాల కింద పున్నాగ పూలు నలిగిపోతున్నాయి. పిల్లలు పూల మీద నడుస్తుంటే పున్నాగ పూల కాళ్ళు చిటుకు చిటుకుమని చిట్లుతున్నాయి. పూల అడుగున నత్తగుల్లలు పాదాల కింద పడకుండా తప్పుకు పారిపోతున్నాయి. ఎన్ని పూలు, ఎన్నెన్ని పూలు! చినుకు చినుకుకి ఓ పువ్వు పూసినట్టుంది చెట్టు. కుంటి సింగన్న మెట్ల మీద కూర్చుని చూస్తున్నాడు. పున్నాగ పూలు గుత్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే తను వాళ్లతో కలిసి గెంతుదామనిపిస్తోంది. వాళ్ళు గొంతులతో గొంతు కలిపి పాడదామనిపిస్తోంది. నేల మీద పున్నాగలు, నింగి నుంచి రాలుతున్న పున్నాగలు, మధ్యన చిరునవ్వుల చిన్నారులు. సింగన్న నెత్తురు పొంగింది. వాళ్లతో కలిసి ఆడుకోవడానికి తను కుంటివాడాయే. కళ్ళ నీళ్ళొచ్చాయి. సింగన్న వయసులో ఉండగా గొప్ప బలశాలి. రాళ్లెత్తే విద్యలో ఆ పరగణలో తన్ను కొట్టేవాడే లేడు. పందెం కట్టి మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర ఊరంతా చూస్తుండగా 10 మంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిరా తిప్పి కిందకి వదిలేసేవాడు. ఆ కండలు తిరిగిన ఒళ్ళు, ఇనప కమ్మల్లాంటి చేతులు, ఆ బలమైన శరీరం చూసి లచ్చి మనస్సు పులుక్కుమంది. విశాలమైన వీపు మీద చెమటలు అలలలలుగా కారుతుంటే పరుగున వెళ్ళి కొంగుతో తుడుద్దునా అని మనస్సు ఆతృతపడేది. తండ్రితో చెప్పింది, సింగన్నని తప్ప మరొకరిని మనువాడినని. అన్న ప్రకారం లచ్చి పెళ్లి సింగనతో గుళ్ళో జరిగింది. ఊరందరికీ ఆ జంటను చూస్తే ముచ్చటేసేది. ఒక్క క్షణం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. కృష్ణలో కలిసి జలకాలు ఆడేవారు. సింగన్న కండలు తిరిగిన శరీరాన్ని లచ్చి గంటలు గంటలు రుద్దేది. సూర్యాస్తమయం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి స్వామికి అమ్మకి మొక్కుకొని ఇళ్ళకెళ్ళేవారు. పిల్లలు కుప్పలు కుప్పలుగా పున్నాగ పూలను బండల మీదకి తీసుకెళ్ళి పోస్తున్నారు. కొందరు మాలలు అల్లుతున్నారు. కొందరు దేవుడికి గజమాలు తయారు చేస్తున్నారు. కొందరు పున్నాగ పూలు రేకులు తుంచి ఒక్కొక్క రేకును 2 వేళ్ల మధ్య కొంచెం నలిపితే రేకుకున్న 2 పొరలు నళ్ళుకుంటున్నాయి. అప్పుడు అందులో గాలి ఊస్తే బుడగలా తయారవుతోంది. ఆ బుడగని ఎదుటి వాళ్ళ నుదుటి మీద కొడితే టప్మని పేలే ఆట ఆడుకుంటున్నారు. మళ్ళీ పున్నాగ చెట్టు దగ్గరికి వచ్చి దోసెళ్ళ నిండా పూలు తీసుకెళ్ళి బండల మీద పోస్తున్నారు. సింగన్న నెత్తురు జివ్వుమని లాగుతోంది. వర్షం కురిసిన ఉదయాన్న ఒకరోజు తను లచ్చి అక్కడికి వచ్చారు. లచ్చి పున్నాగ పూలు ఏరుకుంటోంది. తను గబగబా పైకెక్కి పున్నాగ చెట్టు ఎక్కాడు. లచ్చి నుంచుని చోటు సరిగ్గా పై కొమ్మ మీదకి వచ్చాడు. కొమ్మలు ఒక్క పట్టును ఊపాడు. గలగలా పున్నాగ పూలు లచ్చి నెత్తిన రాలాయి. మళ్ళీ ఊపాడు. కుప్పలు కుప్పలుగా గుత్తులు గుత్తులుగా లచ్చి నెత్తిన పున్నాగ వర్షం. అప్సరస నెత్తిన ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్లుంది. ఆ పూలవానలో తడిసిపోతూ ఆ గాలికి పడే చినుకుల చలికి ముకుళించుకుపోతూ కిలకిలా నవ్వింది. గుండె పులకలెత్తేట్లు నవ్వింది. పిల్లల గజమాల పూర్తవుతోంది. పూల చెండ్లతో ఆడుకుంటున్నారు. సింగన్న కుంటుకుంటూ పున్నాగ చెట్టు దగ్గరికి వచ్చాడు. పిల్లలతో పాటు తను ఒప్పుల కుప్ప వయారి భామ అని గొణుక్కున్నాడు. తను లచ్చి అంత సంభ్రంతో ఆడుకునేవారు. ఆ రోజు కునికినపాడు వస్తాదు తనతో పందెం కట్టాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం పందెం చూడ్డానికి వచ్చారు. లచ్చి తప్పకుండా గెలుస్తానని హుషారిచ్చింది. 20 మంది పట్టలేని రాయి పైకెత్తాడు సింగన్న. రొమ్ముల దాకా ఎత్తాడు. చేతులు పైకి ఎత్తాడు. వందలాది జనం ఆనందంతో చప్పట్లు చరిచి ఏలలు కొట్టారు. ఆ ఊపులో, ఆ సంబరంలో అవతలికి విసిరేయవలసిన రాయి మీద పడేసుకున్నాడు. జనం గొల్లుమన్నారు. లచ్చి మూర్ఛపోయింది. సింగన్న బతికాడు కానీ పోయింది కాలే. సింహంలా తిరిగిన సింగన్న పిల్లి అయిపోయాడు.
ఈ కళ్ళు ఈ దుఃఖాన్ని చూడలేవు అన్నట్టుగా అది జరిగిన 3 నెలలకే లచ్చి కన్ను మూసింది. సింగన్న కుంటివాడై ఒంటరివాడైనాడు. పిల్లలు కొప్పులో పున్నాగ పూలు తురుముకున్నారు. మెళ్లలో పున్నాగ దండలు వేసుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి, ఇంక చద్దన్నాలు తినరా, పదండి పదండి అని కేకలేసేసరికి హో హో అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా సింగనికి వాళ్ళ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆటలు కనిపిస్తూనే ఉన్నాయి. కుంటుకుంటూ చెట్టు కిందకి వచ్చి నుంచున్నాడు. అదే చోటు, ఆనాడు లచ్చి నుంచుని చోటు. లచ్చి తల మీద ఒంటి నిండా పున్నాగ వర్షం కురిసిన చోటు. సంతోషంగా ఎగిరి గంతైపోయాడు. కింద పడ్డాడు. దెబ్బ తగిలినా బాధ అనిపించలేదు. పున్నాగ పూలు మెత్తగా ఒత్తుకున్నాయి. కళ్ళ వెంట ధారలుగా కన్నీరు. ఆ పున్నాగ పూల మీద దొర్లాడు. ఒళ్ళంతా పున్నాగ పూలు పోసుకున్నాడు. ఏడుస్తూ నవ్వుతూ పున్నాగ పూలలో పొర్లాడు. శరీరమంతా పున్నాగలు, ఒంటి నిండా పున్నాగ పరాగం. ఇంతలో గాలి రివ్వును వీచింది. చెట్టుపై నుంచి గుత్తులు గుత్తులుగా పూలు రాలే. కొన్నిటిని దోసిట్లో పట్టుకున్నాడు సింగన్న. ఎవరికిస్తాడా పూలు? ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి విగ్రహం. నడిచి వెళ్ళలేడు కదా. ముందుకు కూర్చుని దోసిట్లోని పున్నాగల్ని కుమారస్వామి మీదకి విసిరాడు. నల్లటి కుమారస్వామి విగ్రహం పైన తెల్లటి నక్షత్రాల మెరుపులు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.